ఈరోజు జానీ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన నుంచి పార్టీ నుంచి వైసీపీకి చేరుతున్నటువంటి మిత్రులందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. మరి జానీ గారు చెప్పినట్టు కరోనా టైంలో ఎక్కడికి వెళ్ళారు వీళ్ళందరూ కూడా అడుగుతా ఉన్నా. ఒక్క రోజన్నా వచ్చి ప్రజలను ఆడుకున్న పరిస్థితి ఉందా? అవన్నీ కూడా ప్రజలు అందరికీ తెలుసు ఎవరు ఏం చేశారనేది. ఈరోజు వాళ్ళు ఓడిపోతారనే ఉద్దేశంతో రెచ్చగొట్టేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా వాళ్ళందరూ సమయం పాటిస్తూ ఉన్నారు. మళ్ళీ ఎక్కడైనా ఎవరన్నా వైసీపీ కార్యకర్త జోలికి వస్తే మటుకు ఊరుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఏదైనా ఎలక్షన్ అనేది ఎలక్షన్గా చేసుకోవాలా. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరైనా ఓటు అడగచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. కానీ అప్రజాస్వామ్యంగా చేసే పరిస్థితులు ఉన్నాయి. అది మంచి పద్ధతి కాదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఏవైనా కానీ ఖచ్చితంగా ప్రజల అభిమానంతో నేను మళ్ళా అసెంబ్లీలో గెలిచి మళ్ళా సిక్సర్ కొడతామని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. 2024లో వాసన్న 30,000 మెజార్టీతో గెలుస్తారు. తర్వాత పోతే వాసన్న కరోనా టైంలో అందరికీ ఆదుకొని ఆయన సొంత నిధులతోటి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి 50 లక్షల దాకా బెడ్, ఆక్సిజన్ అన్నీ అరేంజ్ చేశారు. ఆ తర్వాత కరోనాలో ఇస్లాంపేట వస్తే కరోనా అందరికీ భోజనం ఈ ప్యాకేజ్ కానీ వస్తువులు కానీ అన్ని ఐటమ్ అందించారు. అది ఇస్లాంపేటలో వందల నియోజకవర్గంలో జనసేన ఈసారి దాదాపు ఖాళీ అయిపోయినట్టే. జనసేన వాళ్ళు మొత్తం వైసీపీలో చేరుతున్నారు. ఈసారి జనార్దన్కి ఒకే అడుగుతున్నా, అన్న 2 సంవత్సరాలు కరోనా టైంలో ఎక్కడికి వెళ్ళారు మీరు? లేకుండా ఇప్పుడు వచ్చి మేము అది చేసాం ఇది చేసాం ఏదేదో చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు. 2 సంవత్సరాలు వాసన సొంత నిధులతోటి చేపించాడు. అలాగే జగన్ గారు కూడా మన రాష్ట్రంలో నెంబర్ 1గా చేశారు. దేంట్లో కరోనా టైంలో ఇంజక్షన్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి వాసన గారు టాప్ చేశారు. అది పురంధేశ్వరి అంతాషా గారు 4% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. అందువల్ల ముస్లిం ఓటు 100కి 90% చూపెట్టి గుర్తి చూపెడతాం. 190% పడతాయి. అలాగే ఈరోజు సాయంత్రం టీడీపీలో జిల్లా ప్రెసిడెంట్ చేసేటువంటి ఫార్ములా భారీ ఎత్తున ముస్లింలు తీసుకొని పార్టీలో చేరబోతున్నారు. 1000 మందిని తీసుకొని ఈసారి ఘన విజయం ముస్లిం ఓట్లతో ఘన విజయం సాధిస్తాం అని చెప్తుంది.